2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే. చాలా మంది మగపిల్లలు టీన్స్ వయసుకు వచ్చిన తర్వాత కొన్ని విషయాలను షేర్ చేయడం మానేస్తూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ అది తల్లికి అర్థమవుతూ ఉంటుంది. మొన్నటి వరకు ప్రతి చిన్న విషయం చెప్పే పిల్లాడు ఎప్పుడైతే 12 years 13, 14లోకి వస్తూ ఉంటుంటారో ఆ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. విషయాలని షేర్ చేయడం మానేస్తూ ఉంటుంటారు. దేనివల్ల అంటారు? గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని పేరెంట్స్ ఏ విధంగా బ్రేక్ చేయొచ్చు అంటారు? 12 నుంచి 18 సంవత్సరాల వయసు గల మగపిల్లలు ఉండే ఇంట్లో ప్రతి పేరెంట్స్ చెప్పే కామన్ కంప్లైంట్, మా అబ్బాయి ఇంతకు ముందులాగా మాతో మాట్లాడట్లేదు, మాకు దూరంగా ఉంటున్నాడు, ఏమైనా అడిగినా ఏం లేదు అని చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఈ యాటిట్యూడ్ కరెక్టేనా? అందరి పేరెంట్స్లో ఇదే క్వశ్చన్. ఆ పానిక్ ఉంటుంది మ్యామ్. ఎందుకంటే సడన్గా పిల్లలు మన పక్కనే ఉండి పెరిగిన పిల్లలు డిటాచ్మెంట్ కోరుకుంటూ ఉంటే ఆ పానిక్ ఆబ్వియస్లీ ఉంటుంది. తల్లికైతే ఇంకా అది ఇంకెక్కువ ఉంటుంది. ఇది అసలు దీని వెనకాల ఉండే సైకాలజీ ఏంటో చూద్దాం. టీనేజ్కి రాగానే మగపిల్లలు పేరెంట్స్ని దూరం పెడతారు అనేది అబద్ధం. వాళ్ళు మాట్లాడడానికి సేఫ్ స్పేస్ అనేది దొరకట్లేదు, ఇదే నిజం. యూజువల్లీ అసలు మగపిల్లలు టీనేజ్కి రాగానే ఎమోషనల్లీ చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఆ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఓకే, అసలు వీళ్ళని అర్థం చేసుకోవడం ఎలా? అకార్డింగ్ టు ఎరిక్సన్స్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో 12 to 18 years ఈ అడాలసెన్స్ ఏజ్ ఏదైతే ఉందో పిల్లలు ఈ స్టేజ్లో వాళ్ళ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీని వెతికే ప్రాసెస్లో ఉంటారు. ఆ స్టేజ్లో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి మాట మైండ్లో. అసలు నేను ఎవరు, నాకేం తెలుసు, నాకేం వచ్చు, అసలు నా క్యాపబిలిటీ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో ఉంటారు. అలాగే కెరియర్ గురించి పేరెంట్స్ నువ్వు ఇది అవ్వాలి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఆ ఎబిలిటీ నాకు ఉందా, నేను నిజంగా ఫిట్టా అన్ఫిట్టా, ఇన్ని క్వశ్చన్స్తో డైలీ నిరంతరం కూడా బ్రెయిన్ స్ట్రామింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్లనే కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండిపోతూ ఉంటారు. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది స్టాప్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. ఎప్పుడైతే ఇన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయో పిల్లలకి క్లారిటీ అనేది ఉండదు. క్లారిటీ ఎప్పటికి వస్తుంది? 18 years కంప్లీట్ అయ్యేటప్పటికి వస్తుంది. ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గానే జరుగుతుంది. ఇక్కడ లాజికల్ థింకింగ్ ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అనేది రాకపోవడం వల్ల దేనికి కంక్లూజన్కి రాలేరు. ఎప్పుడు చూసినా కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉంటారు. అందుకే ఫీల్ అవ్వాలా లేదంటే హైడ్ చెయ్యాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇక్కడ ఎమోషన్స్ని ఫీల్ అవ్వడము అనేది స్టాప్ చేయరు, కానీ ఎక్స్ప్రెషన్ అనేది మాత్రం ఆపేస్తారు. ఇలా ఆపడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. ఈ టీనేజ్కి వచ్చిన తర్వాత అబ్బాయిలందరికీ కామన్గా ఉండే క్వశ్చన్స్. అసలు నేను చెప్పింది ఎవరైనా సీరియస్గా తీసుకుంటారా, పేరెంట్స్ జడ్జి చేస్తారేమో, ఫ్రెండ్స్కి చెప్తే నవ్వుతారేమో, నేను వీక్ అనుకుంటారేమో అనే క్వశ్చన్స్ ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయో అసలు నేను సైలెంట్గా ఉండడం బెటర్. అసలు ఏం చెప్పినా అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే దానికి ముందుగానే ఊహించుకుని భయపడిపోయి ఎక్స్ప్రెషన్ అనేది జీరో చేసేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మనం చాలామంది ఇళ్లల్లో మగపిల్లల్ని చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు అంటూ ఉంటారు. పొరపాటున ఏదైనా దెబ్బ తగిలి చిన్నగా హట్ అయ్యి ఏడ్చారు అనుకోండి, ఏమంటారు? ఆడపిల్లలా ఏడుస్తావేంటి, మగపిల్లలు ఏడవకూడదు, ఇదొకటి చెప్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఇలాంటి మాటలు ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ నుంచి వింటూ ఉంటారో మగపిల్లలు ఒక రకమైన కండిషనింగ్ అనేది జరుగుతుంది మగపిల్లల్లో. అదేంటి అంటే మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది వీక్నెస్ అనేది ఫిక్స్ చేసుకుంటారు అన్నమాట. నేను నా బాధని చెప్పాను అంటే అది నా వీక్నెస్ అనుకుంటారు, సో నన్ను జడ్జ్ చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు కంప్లీట్గా ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది జీరో చేసేసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది కంప్లీట్గా జీరో అయిపోవడానికి పేరెంట్స్ కూడా రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ వొకాబులరీ. అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటే అబ్బాయిలు ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనే విషయంలో కాస్త తక్కువగానే ఉంటారు. వాళ్ళకి ఏ ఎమోషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది తెలియదు. అందుకే రిలేషన్షిప్స్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. పొరపాటున వాళ్ళు సాడ్గా ఉన్నారనుకోండి, కోపం చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా హర్ట్ అయితే కంప్లీట్గా సైలెంట్ అయిపోతూ ఉంటారు. కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇరిటేషన్ని చూపిస్తూ ఉంటారు అబ్బాయిలు. టీనేజ్ నుంచి ఇది చూస్తాం. దీన్ని ఇలాగే డెవలప్ చేసుకున్నప్పుడు రిలేషన్షిప్స్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ చూస్తూ ఉంటారు అన్నమాట. యూజువల్లీ అమ్మాయిలు ఏం కోరుకుంటారు? తన ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలి, మాట్లాడాలి అనేది అమ్మాయిలు
ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అబ్బాయిలకి వాళ్ళకున్న ఎమోషన్ని ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఆబ్వియస్లీ. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. ఈ టీనేజ్ పిల్లల్లో ఎప్పుడైతే ఈ సాడ్గా ఉన్నప్పుడు కోపాన్ని చూపించడము, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇరిటేషన్ని చూపించడము పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారో మా పిల్లాడు చాలా అగ్రెసివ్గా తయారవుతాడు అనుకుంటున్నారు. కానీ అది కాదు నిజం. తన ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్నాడు. ఇది అబ్జర్వ్ చేయాల్సింది. సో మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆపేయాల్సింది కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, అసలు నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, ఈ క్వశ్చన్స్ని ఇమ్మీడియట్గా ఆపేయాలి. నువ్వు ఓకేనా, నీ ఫ్రెండ్స్తో ఈరోజు ఎలా గడిచింది, ఇలాంటి వర్డ్స్, ఇలాంటి ఫ్రేజెస్ మాట్లాడడం స్టార్ట్ చేయాలి. డే 1 నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేయరు, కానీ మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. క్వశ్చన్ చేయకూడదు కానీ కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషన్, ఆ కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవడం అనేది పేరెంట్స్ దగ్గర నుంచే మొదలవ్వాలి. అండ్ వాయిస్ మాడ్యులేషన్స్లో నువ్వు ఎప్పుడైతే అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగావో, అసలు మాట్లాడేవాడు కూడా బెదిరిపోయి కంప్లీట్గా అవసరమా ఇప్పుడు నాకు ఇదంతా, నేను కామ్గా ఎస్కేప్ అయిపోవాలి అని చెప్పేసి ఏం లేదులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి వర్డ్స్ని అస్సలు యూజ్ చేయకూడదు. నువ్వు ఓకేనా, నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగితే ఈ రోజు కాకపోతే 2-3 రోజులకైనా ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. కంప్లీట్గా వాళ్ళకి ఒక యాక్టివ్ లిజనింగ్ ఇయర్ అనేది ప్రొవైడ్ చేయాలి. నో జడ్జ్మెంట్, నో ఇమీడియట్ అడ్వైస్. అసలు ఇవేమీ అవసరం లేదు. మనం వింటూ వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఇచ్చి వింటూ కొడితే చాలు, చాలా సాటిస్ఫై అవుతారు పిల్లలు. ఇది పేరెంట్స్ ఒక 3-4 టైమ్స్ ట్రై చేశాక వాళ్ళకే అర్థమవుతుంది. అండ్ మగపిల్లలు ఓపెన్ అప్ అయ్యేది ఎప్పుడు అంటే, సరదాగా ఇండైరెక్ట్గా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి పేరెంట్స్. వాకింగ్లో కానీ, డ్రైవింగ్లో కానీ, కలిసి ఒక మూవీ చూడడం కానీ. ఎందుకు ఈ సందర్భాలు అంటే, ఇలాంటి టైంలోనే మగపిల్లలు ఓపెన్ అప్ అయ్యేది. సో ఇలాంటి టైమ్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఆ టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. సో మీరు చెప్పినట్టుగానే 13 ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో 13 to 18 ఏజ్ అనేది ప్రీషియస్, మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా. ఎందుకంటే అప్పుడే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంటారు, కాలేజ్లోకి వస్తూ ఉంటుంటారు, కొత్త మనుషులు పరిచయం అవుతూ ఉంటుంటారు. ఆ ప్రాసెస్లో పేరెంట్స్ అనేది లిజనింగ్, ఆ ప్రాసెస్ ఒకటి నేర్చుకోవాలి. అండ్ కమాండింగ్గా ఉండకుండా కమ్యూనికేట్ చేసే విధంగా ఉండగలిగితే చాలా విషయాలు వాళ్ళు చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటుంటారు. సో ఏమైంది, ఎందుకు అన్న కమాండింగ్ వాయిస్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ పేరెంట్స్ అలా మాట్లాడినప్పుడు పిల్లలు ఎక్కడో ముడుచుకుపోతూ ఉంటుంటారు. చాలామంది పేరెంట్స్కి ఉండే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, ఎన్నిసార్లు అడిగినా నోట్లో నుంచి మాట బయటికి రావట్లేదు, ఒకప్పుడు ఉన్నట్టుగా పిల్లోడు ఇంట్లో యాక్టివ్గా ఉండట్లేదు, సైలెంట్గా ఉంటాడు, మూడీగా ఉంటాడు, వాడి పని ఏంటో వాడే, బట్ ఇలా చూడలేకపోతూ ఉన్నాము, వాడికి ఏమైనా జరుగుతుందా మాకు అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. టీన్స్లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో, వాళ్ళ పిల్లలు టీన్స్లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో, కౌన్సిలింగ్ కావాలనుకున్నా, ఒకసారి మీ దగ్గరకు వచ్చి సలహా తీసుకొని కమ్యూనికేట్ చేయాలి అనుకున్నా, మనం ఈ కేసెస్ని డీల్ చేసే అవకాశం ఉంటుందా మేడం? డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫిజియోలాజికల్ చేంజెస్తో పాటు ఈ టీనేజ్లో ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. పిల్లలు వీటితో స్ట్రగుల్ అవ్వడం వల్ల కూడా పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకపోతే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది పిల్లల్లో ఉండదు. సమ్ టైమ్స్ ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా మనం వీళ్ళని కౌన్సిల్ చేస్తాము. అండ్ పేరెంటల్ గైడెన్స్, ఇంకా పిల్లల్లో ఏమైనా బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకు కూడా థెరపీస్ ప్రొవైడ్ చేస్తాం. షూర్ మ్యామ్. ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటుంటారో, అటు పేరెంట్స్, టీన్స్లో మీ పిల్లలు ఉన్నారు, మేము ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూగా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నాము, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే, లేదు మా పిల్లలు ADHD ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నాము, కొన్ని బిహేవియర్స్ని మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అది ఎడ్యుకేషన్కి సంబంధించి అయి ఉండొచ్చు, బిహేవియర్ ప్యాటర్న్కి సంబంధించి అయి ఉండొచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే సైకలాజికల్గా ఇది ప్రాబ్లం అని మీకు అనిపించి మీరు డీల్ చేసే ప్రాసెస్లో మీకు అర్థం కానప్పుడు ఒక సైకాలజిస్ట్ మీరు కలవాలనుకుంటే డెఫినెట్గా మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మీరు కనుక కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.